కొంచెం టీ పెట్టు. ఇంకా ఎంతసేపు పడుకుంటావురా? ఏమే టీ పెట్టావా? వాట్సాప్ కుటుంబ సభ్యులకి శుభోదయం. మామిడికాయ చెట్టుకి మామిడికాయలే కాస్తాయి, బత్తాయిలు కాయవు. ఏమే ఇంకా నా టీ ఇవ్వలేదేంటి? నా కొడుకు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఇరగొట్టడం ఎలా తెలుగులో? ఏమే కొంచెం నాకు టీ ఇవ్వవే. ఇంట్లో ఎవరు లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఎందుకు వేస్తున్నారు? ఏమే టీ పెట్టావా? గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా, కూర్చో. నమస్కారం అన్నయ్య గారు. అసలు రావడమే మానేశారు. ఆరోగ్యం బాలేదులే అమ్మా, అందుకనే రాలేకపోయా. ఏమే నాకు మీ అన్నయ్యకి టీ పెట్టు. అసలు ఏమైందిరా? హై బీపీ లేరా, నిన్న వాష్రూమ్ లో కూడా కళ్ళు తిరిగి పడిపోయా. చెకప్ చేయించుకున్నావా? డాక్టర్స్ మందులు రాసిచ్చారు, కానీ నాకు ఒకే ఒక భయం ఉంది. ఏంట్రా? ఇంట్లో సంపాదించేది నేను ఒక్కనేరా, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, మా ఆవిడేమో హౌస్ వైఫ్, ఇంకా చెల్లికి పెళ్లి చేయాల్సి ఉంది. నాకు గానీ ఏమన్నా అయితే వాళ్ళు చూసుకునేది ఎవరు? అయ్యో అలా అనమాకండి అన్నయ్య గారు. నీ భయం నాకు అర్థమైందిరా, అందుకనే నా ఫ్యామిలీ కోసం ఎప్పుడో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. టర్మ్ ఇన్సూరెన్సా? అవునరా, అసలుకే రోజులు బాలేవు, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం లేకపోయినా మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడదు. అయితే ఇన్సూరెన్స్ కి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వచ్చిందేమో. అస్సలు కాదు, నేనైతే పర్సనల్ గా ఒక మంచి వెబ్సైట్ లో అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అమౌంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కేవలం 600 నుంచి 700తో మొదలయ్యి 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనకి ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. అయితే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఎక్కడ తీసుకోవాలో చెప్పరా? నా బయోలో ఒక లింక్ ఉంది, అందులో అయితే మనకి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉంటారు. 24/7 క్లైమ్ అసిస్టెంట్ కూడా ఉండిద్ది. అంతేకాదు నువ్వు ఇందులో ఏ ప్లాన్ తీసుకున్నా సరే నీకు 15% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అయితే చేయమాకండి. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేవి మన ఏజ్ పెరిగే కొద్దీ మన హెల్త్ కి తగ్గట్టు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడే ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీని కాపాడుకోండి. ఇన్సూరెన్స్ మనకి ఆప్షన్ కాదు, మన అవసరం. ఇప్పుడే నా బయోలో ఉన్న లింక్ ని చెక్ చేయండి.